నమస్తే అండి. నేను మీ డాక్టర్ అభినయ్ రాజారావ్, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, అభినయ్ గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్, హనంకొండ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ కొరోసివ్ ఇంజరీస్. చాలామంది తెలిసో తెలియకనో యాసిడ్ కానీ, బాత్రూమ్ క్లీనర్స్ కానీ ఇట్లాంటివి తాగుతూ ఉంటారు. కొద్దిమంది తెలియక యాక్సిడెంటల్గా అంటే వాటర్ బాటిల్లో నీళ్ళలాగా అనిపించి తాగుతూ ఉంటారు. కొంతమంది సూసైడల్ ఇంటెన్షన్తో తాగుతూ ఉంటారు. దాన్ని ఏ రకంగా డీల్ చేయాలి అనేది మనం ఇవాళ తెలుసుకుందాం. యాసిడ్ కానీ, బాత్రూమ్ క్లీనర్ కానీ, ఇంకే రకమైన హానికరమైన పదార్థం తీసుకున్నా కానీ వెంటనే మీకు గొంతులో బర్నింగ్ టైప్ ఆఫ్ సెన్సేషన్, కడుపులో బర్నింగ్ టైప్ ఆఫ్ సెన్సేషన్, విపరీతమైన మంట, వాంతులు, కొద్దిసార్లు వాంతిలో రక్తం పడడం ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయండి. అది ఒకవేళ అట్లాంటి సిమ్టమ్స్ కనుక ఉన్నట్టయితే చేయకూడనివి ఏంటి అనేది ఫస్ట్ ఇమీడియట్గా తెలుసుకుందాం. ఏలేసి కక్కియడం కానీ, ఏదైనా చింతపండు రసం కానీ, వేరే ఏదైనా కానీ తాగిచ్చి జనరల్గా కక్కించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అట్లాంటివి మాత్రం అస్సలు చేయకూడదు. రెండోది, ముక్కులో నుంచి పైప్ కూడా వేయకూడదు. ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి. ఇమ్మీడియట్గా ఫస్ట్ మీ వైటల్స్ స్టెబిలైజేషన్ చేసి ఎండోస్కోపీ చేసి, ఎండోస్కోపీలో ఏ స్టేజ్ ఆఫ్ డ్యామేజ్ అయింది అనేది ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. స్టేజ్ 1 కనుక ఉన్నట్టయితే కొద్దిగా ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ పెట్టుకొని ఒక 1 వీక్ జాగ్రత్తగా ఉన్నట్టయితే రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. స్టేజ్ 2 కూడా రికవరీ ఉంటుంది, కానీ ఒక 1 to 2 వీక్స్ టైం పడుతుంది. స్టేజ్ 3కి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. బేసిక్గా ఏమవుతుందంటే మింగే దారి మూసుకొని పోవడము, కింద పొట్ట మొత్తం దగ్గరికి ష్రింక్ అయిపోవడము, ఫైబ్రోస్ టిష్యూ ఫామ్ అవ్వడము ఉంటుంది. అది ఐడెంటిఫై చేసి దాని రకంగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటుంది. ఏదైనా కానీ చేయకూడదని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.